హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మసాలా పప్పు చేస్తున్నాను. మసాలా పప్పుకి ఇగో గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, చెక్క వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, మర్చిపోయా వీడియో తీయడం. ఉంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు కదా, నేను ఎల్లిపాయలే వేసుకున్నాను. ఒక టమాటా వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్నాను, వేగిపోయింది కదా. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. ఇక పప్పు బాగా మెత్తగా ఉడికించుకోలేదు, నేను కొంచెం నార్మల్గా ఉడికించుకున్నా. 75% ఉడికించుకున్నా పప్పు, బాగా మెత్తగా ఉడికించుకోలేదు. మెత్తగా ఉడికించుకుంటే బాగుండదు టేస్ట్. కొంచెం ఉడికించుకున్న వాటర్ పోసేసుకోవాలి. నేను ఇందులో పులుపు అయితే ఏం వేయట్లేదు. ఇంకో టమాటా రసం అయితే మసల పెట్టుకున్నా. ఒక టమాటా వేసి పులుసు మసల పెట్టుకున్నా. చారు అయితే కంపల్సరీ ఉండాలి ఇంట్లో. మా ఇంట్లో చారు, ఒక పచ్చడి కంపల్సరీ ఉండాలి. పప్పు అయితే అయిపోయింది, రెడీ. ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ధనియాల పొడి అయితే లేదు, నేను కొత్తిమీర వేసేస్తున్నా. మసాలా పప్పు రెడీ. స్టవ్ కట్టేసుకోవాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.